తొలి పలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా, మోదీ రాజీనామాకు రాహుల్ డిమాండ్. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన, కొడంగల్లో ర్యాలీ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ కోరుతూ కాంగ్రెస్ చలో లోక్ భవన్. గిగ్ వర్కర్ల ఆందోళనతో ఎల్బీ నగర్లో ఉద్రిక్తత, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి హెచ్చరిక. ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ, ఏపీ అభివృద్ధి కీలక ప్రాజెక్టులపై చర్చ. పొగాకు రైతులతో జగన్ భేటీ, సమస్యలపై కార్యాచరణకు సన్నాహాలు. కరీంనగర్లో అర్ధరాత్రి దోపిడీ కలకలం, వృద్ధుడి ఇంట్లో నగదు బంగారం అపహరణ. కరెంటు కోతలతో రైతుల ఆగ్రహం, రాస్తారోకోతో నిరసన, మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకోవాలన్న రైతులు. నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన, మంత్రి రాజీనామాకు డిమాండ్. మంగళగిరి అభివృద్ధి ఆగదు, పేదలకు ఇంటి పట్టాలు అందించిన మంత్రి లోకేష్. టీజీఆర్ ఈడీసీఓ డిప్యూటీ ఇంజనీర్ పై ఏసీపీ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, పరీక్షల వ్యవస్థను సరిదిద్దాలి, అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్. నీట్ అంశంపై చర్చకు సిద్ధం, పార్లమెంట్లోనే చర్చ జరగాలని కేంద్రం. మాఫియాపై రాజీ లేదు, బూత్ స్థాయిలో బీజేపీ మరింత బలోపేతం, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు. ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు హై డ్రామా సృష్టించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ఎంపీలు నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఖర్గే జన్మదిన వేడుకల నుంచి ఒక్కసారిగా ప్రధాని నివాసానికి చేరుకోవడంతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ ఘటనపై భద్రతా లోపం జరిగిందా అనే కోణంలో ఢిల్లీ పోలీస్ విచారణ చేపట్టారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. తన నివాసం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్లో కాంగ్రెస్ కు ఓటు వేసిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శించారు. రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్న ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కొడంగల్లో ఇప్పటికే 78% నమోదు పూర్తయిందని వెల్లడిస్తూ ప్రతి అర్హుడు ఫారాలు నింపి ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, స్థానిక సంస్థల తర్వాత శాసనసభ, పార్లమెంట్లోనూ మహిళలకు రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో చలో లోక్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ లోక్ భవన్ కు చేరుకోగానే పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. గిగ్ వర్కర్ల సమ్మెతో హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. రింగ్ రోడ్, సాగర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అగ్రిగేటర్ సంస్థలు అధిక కమిషన్లు వసూలు చేస్తూ సరైన ఛార్జీలు ఇవ్వడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గిగ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని అగ్రిగేటర్ సంస్థలతో చర్చలు జరపాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు చంద్రబాబు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో పాటు సమావేశమై విభజన హామీలు, అమరావతి నిర్మాణ నిధులు, పోలవరం ప్రాజెక్టు, కొత్త పారిశ్రామిక పెట్టుబడులు, ఆక్వా, పొగాకు రైతుల సమస్యలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం మరింత పెంచాలని సీఎం కోరినట్టు సమాచారం.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో సమావేశమయ్యారు. పంటకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులు, సాగు వ్యయాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై రైతుల నుంచి నేరుగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పొగాకు రైతులు హాజరై తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్ జిల్లా భరత్ నగర్ లో అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. భగత్ సింగ్ విగ్రహం సమీపంలోని అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి సుమారు 8 మంది దుండగులు చొరబడ్డారు. ఇంటి బయట మాటు వేసిన దుండగులు బాధితుడిపై దాడి చేసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 15 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారంతో పాటు పరిసరాల్లో ఉన్న 2 బైకులను కూడా దోచుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలకు నిరసనగా రైతులు సబ్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. తిప్పర్తి నక్రేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక వరి నార్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు పోతే అధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందించడం లేదని, కొందరు వెళ్లి మంత్రి కోమటిరెడ్డిని అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ ఆరోపించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా కల్పించి సమస్యను పరిష్కరించాలని, మంత్రి కోమటిరెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. పార్లమెంట్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్ల దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దంటూ నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో విద్యార్థుల ఉద్యమాలకు మద్దతుగా సాగుతున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఈ అంశంపై పార్లమెంట్లోనూ ప్రతిపక్షాలు గలం విప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మంగళగిరి అభివృద్ధి ఎక్కడ ఆగదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 2 రోజుల్లో 3,000 మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా పట్టాలు అందించామని చెప్పారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆదరణతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు నిర్వహించింది. మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లను కలిపి 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. విధుల నిర్వహణలో అక్రమాలు, కమిషన్ల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం మాట్లాడిన ఆయన విద్యా వ్యవస్థను సరిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం దురదృష్టకరమన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువత ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంతో పాటు యువతకు సంబంధించిన అన్ని విషయాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఏ నిబంధన కింద చర్చ జరపాలన్నది సభాపతి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి నిర్ణయించాలని సూచించారు. రోడ్లపై నిరసనల కంటే పార్లమెంట్లో నిబంధనల ప్రకారం చర్చ జరగాలని తెలిపారు. లీక్ ఘటనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతి, నిందితులపై చర్యలన్నింటినీ దేశం ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో మాఫియాపై కఠిన చర్యలు, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. గోరఖ్పూర్లో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్తో పాటు దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ అధ్యక్షుల ధృవీకరణ ప్రక్రియ ఒకేసారి కొనసాగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త తన బూత్ను మరింత బలోపేతం చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తలే అసలైన బలమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.